వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఇప్పుడు మనం కరివేపాకు పచ్చడి చేసుకుందామండి. కరివేపాకు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం ఆకుని ఒలుచుకొని కడిగి ఆరబెట్టి శుభ్రంగా పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి తగిన ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఒక 20 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఒక 2 చెంచాలు ధనియాలు తీసుకోవాలి. 1 చెంచా జీలకర్ర తీసుకోవాలండి. 1.5 చెంచా సాల్ట్ తీసుకుందాము. ఇప్పుడు చిన్న ఉసిరికాయ సైజు చింతపండు అండి. ఒక 5-6 ఎల్లిపాయలు. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ మీద కొన్ని వాటర్ పెట్టుకొని ఈ వాటర్ కాగబెట్టుకొని చింతపండు నానబెట్టుకుందామండి. హాట్ వాటర్లో వేస్తే త్వరగా నానిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకుందామండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మరి పెద్ద మంట అయితే పెట్టద్దండి, సన్న మంట మీద వేపుకుందాము. అన్నీ కూడా పెద్ద మంట పెడితే మాడిపోతాయి. చూడండి ఏంగానే మాడిపోతాయండి. ధనియాలు జీలకర్ర వేసేసి ఎమ్మటే తీసేసేయాలండి. తీసి మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం అదే కడాయిలో ఎండుమిర్చి, ఈ ఎండుమిర్చి కూడా గింజలు ఏగేంత వరకు వేపుకోవాలండి. పెద్ద మంట పెడితే కాయ ఎగిపోద్ది కానీ లోపల గింజలు ఏగవండి, మిరపకాయ గింజలు. కాబట్టి సిమ్లో పెట్టి వేపుకుంటే లోపల గింజలు కూడా బాగా వేగితే చట్నీ కూడా రుచిగా ఉంటుందండి. చూడండి ఇప్పుడు వేగిపోయినాయి, మిక్సీలో వేసేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ కూడా చల్లార్చుకున్నామండి. ఈ లోపల మనం అదే కడాయిలో 2 గుప్పెళ్ళు కరివేపాకు తీసుకుందామండి. కరివేపాకుని కూడా బాగా వేపుకోవాలి. 2 గుప్పెళ్ళ కరివేపాకు బాగా వేపుకుందామండి. ఆయిల్లో వేపుకోవాలి. చూడండి ఈ విధంగా వేపుకుంటూ ఉండాలి. మీ సన్న మంట మీద వేపుకోండి. ఇది ఇట్లా వేగితే చాలండి. ఇప్పుడు మనం దీన్ని కూడా చల్లారి పెట్టుకుందాము. ఈ చల్లారేలోపు మిక్సీలో 1.5 టీ స్పూను సాల్ట్ వేసేసి మిక్సీ పట్టుకుందామండి. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఎల్లిపాయలు వేసుకొని ఒక తిప్పు తిప్పుకున్నాము. ఎల్లిపాయలు కూడా ఒక తిప్పు తిప్పేసుకున్నాము. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కరివేపాకు చల్లారిపోయింది. ఇప్పుడు అది కూడా వేసేసి చట్నీ మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీలో కరివేపాకు మొత్తం వేసేసి మనం నానబెట్టుకున్న చింతపండు కూడా అందులో వేసేసేయాలండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకొని ఎన్ని వాటర్ పడితే అన్ని వాటర్, హాట్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో పోపు వేసుకుందామండి. పోపులోకి కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, పోపులోకి ఆవాలు జీలకర్ర కొంచెం వేగనివ్వాలండి. ఇవి చిట్టుపట మళ్ళిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకొని వేపుకోవాలండి. ఏ చట్నీలకైనా పోపుల్లోకైనా ఈ పప్పుల వల్ల ఎక్స్ట్రా రుచి అనేది వస్తుందండి మనకు. ఈ పంట కింద పడినప్పుడల్లా సూపర్ టేస్ట్ ఉంటుంది. అందుకే పప్పులు వేసుకొని పోపు పెట్టుకుంటాం. కరివేపాకు వేసుకుందామండి పోపులో. ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకుందాము. ఏ చట్నీ అయినా ఇంగువ వేసుకుంటే బాగుంటుందండి. మీ ఇష్టం వచ్చిన ఇంగువ మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం చట్నీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసేసుకొని పోపు వేసుకుందామండి. ఇప్పుడు చూడండి ఈ విధంగా మరి మెత్తగా చేయొద్దండి కరివేపాకు పచ్చడిని. కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది. మరి అంత మెత్తగా అయితే చేయలేదు. చూడండి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మంచి స్మెల్ కూడా మంచిగా ఉంటుందండి ఇది. ఇప్పుడు మనం పోపు వేసేసి కలుపుకుందాము. అసలు కరివేపాకు ప్రతిరోజు ప్రతి కూరల్లో వాడాలండి. ఇది కరివేపాకుని తీసేసి పడేయొద్దు. ప్రతి ఒక్కరికి అలవాటు అండి. కరివేపాకు కూరలో వచ్చినప్పుడు తీసి పక్కకు పడేస్తుంటారు. అలా ఎవ్వరు చేయొద్దండి. కరివేపాకు తినడం వల్ల మన జుట్టు బాగా పెరుగుతుంది. అన్నిటికీ కూడా మంచిదండి. కరివేపాకు పొడి కొట్టుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు. ప్రతిరోజు ప్రతి కూరలో కరివేపాకు లేనిదే మనకు కూరలు కావండి. పోపులో ప్రతి ఒక్కరు కరివేపాకు వేసుకుంటారు. ఏది ఉన్నా లేకపోయినా కరివేపాకు ఉండాలండి పోపులోకి. అంటే అది అంత శ్రేష్టమైంది అని అర్థం. దానికి ప్రతిరోజు తినాలి. అందుకని మనం పోపులో అలవాటు చేసుకున్నాం వాటిని. ఇదే విధంగా మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉందో మాకు చెప్పడం మర్చిపోకండి. కామెంట్స్ పెట్టండి మాకు. తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.